Shubhodaya Sarvebhyah. Welcome to All Force e-learning Sanskrit program. My name is Vijay Prakash, Sanskrit lecturer in All Force Educational Institutions. Yesterday we have discussed about the lesson Dayaluhu, Danashilaha, Nagarjuna. The Nagarjuna who has kindness and the quality of charities. Today we are going to discuss about the lesson Veera Vanita Kirti Seth. So Veera Vanita Kirti Seth. What is meant by Veera Vanita Kirti Sena? A lady warrior. వీరత్వము కలిగినటువంటి నారి. వీర వనిత. వీర అంటే వీరత్వము కలిగిన, వనిత అంటే నారి. సో వీర వనిత కీర్తి సేన. ఈ పాఠం సంస్కృత గద్యావళి అనే గ్రంథము నుండి స్వీకరించబడింది. ఈ పాఠం సంస్కృత గద్యావళి అనే పాఠ్యం పుస్తకము నుండి స్వీకరించబడింది. ఇంతకంటే ముందు దయాలుహు, దానశీల, నాగార్జున ఆ పాఠము కూడా ఇదే గ్రంథము నుండి స్వీకరించబడింది. పాఠం యొక్క రచయిత మనకు ముందే తెలిసి ఉండాలి, పివి కానే. పివి కానే యొక్క పూర్తి పేరు పాండురంగ వామన కానే. అతని యొక్క పరిచయం మనం ఆల్రెడీ విని ఉన్నాం, మళ్ళీ ఒక్కసారి చూద్దాం. తల్లి పేరు శ్రీమతి గంగ, తండ్రి పేరు వచ్చేసి వామన్ బాపూజీ కానే. ఇతడు జన్మించింది మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో. ఎప్పుడు జన్మించాడు? 1880 మే మాసం 7వ తారీఖున జన్మించాడు. అయం మహోదయ మహారాష్ట్రే రత్నగిరి జనపదే 80-उत्तर-18 वर्षे मे मासस्य 7 दिनाङ्के जन्म प्राप्तवान्. अयं महोदयः संस्कृत, मराठी, हिंदी, आंग्ल इत्यादि भाषासु निष्णातः. ఈ మహానుభావుడు సంస్కృతం, మరాఠీ, ఆంగ్లము, హిందీ మొదలగు భాషల యందు నిష్ణాతుడు. అంతేకాదు, ఇతని చేత ఆంగ్ల భాషలో రాయబడినటువంటి పుస్తకం హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప పండితుల చేత ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథముగా గుర్తించబడింది. అనేన మహోదయేన ఆంగ్ల భాషయా విరచితః హిస్టరీ ఆఫ్ ధర్మశాస్త్ర ఇతి గ్రంథః విశ్వే సర్వత్ర విద్వద్భిః ప్రామాణిక గ్రంథః ఇతి రూపేణ ఘోషితః. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. పండితుడు ప్రతి చోట పూజించబడతాడు అనేదానికి నిదర్శనం ఈ మహానుభావుడు. ఎలా అంటే చూడండి, భారత ప్రభుత్వం ఇతన్ని 1953 నుండి 1959 వరకు రాజ్యసభ సభ్యునిగా నియమించడం జరిగింది. అంటే ఆ విధంగా భారత ప్రభుత్వం అతన్ని గౌరవించింది. So the present lesson Veera Vanita Kirti Sena was taken from the book Samskrita Gadyavali, which was written by P.V. Kane. His mother Srimati Ganga and father Vaman Bapuji Kane. He was born on 7th May 1880 in Ratnagiri district of Maharashtra. So he was expert in many languages like Sanskrit, English, Hindi, Marathi, etc. So the book which was written by him, History of Dharmashastra, was praised by all the scholars in all over the world. Indian government felicitated him by nominating him as a member of Rajya Sabha for the period of 1953 to 1959. So this is the introduction of lesson. Okay? And just we see the introduction of P.V. Kane. Already we have seen in first lesson also. Just observe the things. Born 7th May 1880, died on 8th May 1972.
He was a great Indologist and Sanskritist, and he received a Bharat Ratna award in 1963 for his book History of Dharma Shastra. So he is a role model for ancient India. So now we are going to start our lesson. The lesson name is Veera Vanita Kirtisena. अस्ति मगधेषु पाटलीपुत्र नाम नगरम्. अस्ति मगधेषु पाटलीपुत्र नाम नगरम्. మగధ సామ్రాజ్యము యందు పాటలీపుత్రమనే పేరు కలిగిన నగరం ఉంది. There is a city named Pataliputra in Magadha kingdom. तस्मिन् धनपालित नाम्नो वणिजः कीर्तिसेनाभिधाना लावण्यवती कन्या बभूव. तस्मिन् धनपालित नाम्नो वणिजः कीर्तिसेनाभिधाना లావణ్యవతి కన్యా బభూవ. అక్కడ అక్కడ అంటే ఆ ప్రాంతము ఇయ్యందు. ఏ ప్రాంతం? పాటలీపుత్రం అనేటువంటి నగరము ఇయ్యందు. ధనపాలిత నామ్న వణిజ, ధనపాలితుడు అనే పేరు కలిగిన వ్యాపారికి కీర్తిసేన అభిధాన లావణ్యవతి కన్య బభూవ. కీర్తిసేన అని పిలువబడుతున్నది అంటే అది ఆమె పేరు. కీర్తిసేన అనే పేరు కలిగిన లావణ్యవతి కన్య, అందమైనటువంటి అమ్మాయి బభూవ జన్మించింది. సో ధనపాలితుడు అనేటువంటి వ్యాపారికి కీర్తిసేన అనేటువంటి అందమైన అమ్మాయి జన్మించింది. కురంగాక్షీం కన్యాం ప్రాప్త యౌవనాం దృష్ట్వా ధనపాలితః తాం దేవసేనాయ నామ వనిజే దదౌ. కురంగాక్షీం కన్యాం ప్రాప్త యౌవనాం దృష్ట్వా ధనపాలితః తాం దేవసేనాయ నామ వనిజే దదౌ. అందమైనటువంటి ఆ అమ్మాయి ప్రాప్త యవ్వన దశను ప్రాప్తించగానే, అంటే యవ్వన దశకు రాగానే ఆ విషయాన్ని చూసినటువంటి ధనపాలితుడు తాం ఆమెను దేవసేనునికి ఇచ్చి వివాహం జరిపాడు. అంటే దేవసేనుడు ఎవరండి? అతడు కూడా ఒక వ్యాపారి. సో అందమైనటువంటి అమ్మాయి ఎప్పుడైతే యవన దశకు వచ్చిందో అప్పుడు ఆ తండ్రి ఆమె యొక్క వివాహం దేవసేనుడు అనేటువంటి వ్యాపారితో జరిపించాడు. సో ఇన్ పాటలిపుత్ర దేర్ వాజ్ ఏ మర్చెంట్ నేమ్డ్ ధనపాలిత. he had a daughter, beautiful daughter named Kirtisena. When she became young, his father gave her to Devasena, who was a merchant. That means Kirtisena's marriage was done with Devasena. Kirtisena bhartuhu bahumata tena cha vrisham lalitapi kalahashilaya shvashva पीड्यमाना सर्पा कुले श्रीखंडवनैव गृहे అవసద్. కీర్తిసేన భర్తుహు బహుమత. కీర్తిసేన వాస్తవం చెప్పాలంటే భర్తకు ఒక కానుకనే. షీ వాజ్ ఏ బెస్ట్ గిఫ్ట్ టు దేవసేన, గాడ్ గిఫ్ట్ టు దేవసేన. తేనజ వృషం లాలితాపి, అతని చేత మిక్కిలి లాలించబడుతున్నప్పటికీ. సో కీర్తిసేన భర్తకు చాలా ప్రియమైనది కాబట్టి భర్త చేత మిక్కిలి లాలించబడుతున్నప్పటికీ కలహశీలయ శ్వశ్రవ, గొడవలు ప్రియమైనటువంటి అత్త చేత పీడ్యమాన, పీడించబడుతూ సర్పాకులే శ్రీఖండవనైవ గృహే అవసత్, పాములతో కూడినటువంటి గంధపు చెట్ల అడవిలో ఉన్నటువంటి ఇంటిలో ఉండెను. వాస్తవానికి ఆమె ఇంట్లో ఉన్నప్పటికీ ఆ ఇంటి వాతావరణం ఎలా ఉంది అంటే ఒక అడవి వాతావరణాన్ని తలపెడుతుంది. అడవి వాతావరణం ఎలాంటి అడవి వాతావరణం అంటే గంధపు చెట్ల అడవి, శాండిల్ ఫారెస్ట్. ఎందుకంటే మనం చూస్తుంటాం గంధపు చెట్లకి పాములు చుట్టుకొని ఉంటాయి. మనం ఆల్రెడీ హిందీలో దోహా కూడా విని ఉండవచ్చు. జో రహీం ఉత్తమ్ ప్రకృతి
काकरि सकत कुसंग చందన విష వ్యాపత నహి లపటే రహత భుజంగ్. హిందీలో మనం విని ఉంటాం, గంధపు చెట్లకు పాములు చుట్టుకొని ఉన్నంత మాత్రాన గంధపు చెట్లకు విషపూరితమైన లక్షణాలు ఏమీ రావు. అలా అని చెప్పేసి ఆ గంధపు చెట్ల యొక్క లక్షణాలు ఏవి కూడా పాములకు రావు. అంటే ఎవరి స్వభావం వారిదే. ఇప్పుడు ఇక్కడ కూడా ఇల్లు అలాగే ఉంది. ఎలా ఉంది అంటే భర్త చేత లాలించబడుతున్నది, అత్త చేత పీడించబడుతున్నది. సో లాలించబడుతున్నది కాబట్టి ఆ భర్త ఎలా ఉన్నాడు ఇక్కడ అంటే గంధపు చెట్టు లాంటి వాడు, చల్లదనాన్ని ఇస్తున్నాడు, ఆమె మనసుకు శాంతిని ఇస్తున్నాడు. అదే అత్త పీడ్యమాన, పీడిస్తున్నది. ఇక పీడిస్తున్నది కాబట్టి ఇక్కడ హామ్ చేస్తున్నది. హామ్ చేసేది స్నేక్. షీ యూస్ టు బైట్. ఆమె ఎప్పటికీ కాటు వేస్తూనే ఉన్నది మాటలతో. కాబట్టి ఇప్పుడు ఆ ఇల్లు ఎలా ఉన్నది అంటే ఏం చెప్తాం, పాముతో కూడినటువంటి గంధపు చెట్టు కలిగినటువంటి అడవిలాగా ఆ ఇల్లు ఉంది అని మనం చెప్పవచ్చు. దినేషు గచ్చస్సు ద్రవినార్జనాయ వలభీం ప్రస్థితో దేవసేన కాంతామాప్రష్టుం తదీయం వేష్మం ఆవివేశ. దినేషు గచ్చస్సు ద్రవినార్జనాయ వలభీం ప్రస్థితో దేవసేన కాంతాం ప్రష్టుం తదీయం వేష్మం ఆవివేశ. దినాలు గడుస్తున్న కొద్ది, ధనం సంపాదించడానికి రోజులు గడుస్తున్నాయి. ద్రవినార్జనాయ ధనం సంపాదించడానికి, వలభీం ప్రస్థిత దేవసేన వేరొక దేశానికి విదేశానికి బయలుదేరినటువంటి దేవసేనుడు కాంతాం ఆప్రష్టుం భార్యను పరామర్శించడానికి, భార్యను పలకరించడానికి, తదీయం వేష్మం ఆవివేశ తన యొక్క గదికి వెళ్ళాడు. ఏ గదిలోనైతే ఆ భార్య ఉందో ఆ గదిలోకి వెళ్ళాడు దేవసేనుడు. తదా కీర్తిసేన తమబ్రవీత్, అప్పుడు కీర్తిసేన అతనితో పలికింది. దేవసేన డిసైడెడ్ టు గో అబ్రాడ్ టు ఎర్న్ మనీ. When he wants to go, he went to his wife, and his wife Kirtisena told him like this: Natha, त्वयि याते मां स्वश्रुः निरन्तरं भर्सयिष्यत इति. ఓ నాథ, నాథ స్వామి, నాథ అంటే స్వామి అని అర్థం, గార్డియన్ అని అర్థం, ప్రొటెక్టర్ అని అర్థం, సంరక్షకుడు. ఇక అమ్మాయికి సంరక్షకుడు వివాహం అయ్యేంత వరకు తండ్రి, వివాహమైన తరువాత ఆమె యొక్క సంరక్షకుడు భర్తయే అవుతాడు. కాబట్టి ఆమె అంటున్నది, ఓ నాథ, త్వయి యాతే మాం శ్వశ్రుహు నిరంతరం భర్సయిష్యత. ఓ స్వామి, మీరు వెళ్ళిపోతే మాం నన్ను, శ్వశ్రుహు అత్తగారు, నిరంతరం భర్సయిష్యత ఎల్లప్పుడూ తిడతారు. ఓ మై డియర్ హస్బెండ్, ఇఫ్ యూ విల్ గో, I will be scolded by mother-in-law always. ప్రియాయా వచనం నిశమ్య విరహ వ్యతితం ఆత్మానం కథం కథమపి సంస్థభ్య ప్రియాం ఆమంత్ర్య మాతరం ఉవాచ. ప్రియాయా వచనం నిశమ్య, తన ప్రియమైన భార్య యొక్క మాటలు విని, విరహ వ్యతితం వాస్తవానికి బాధ కలిగినప్పటికీ, ఆమె చెప్పిన మాటలు నిజంగానే ఎలా ఉన్నాయట అంటే బాధను కలిగించే మాట. బాధను కలిగించినటువంటి ఆ మాటలను అతడు విని కూడా కథం కథమపి ఆత్మానం సంస్థభ్య, ఎలాగో తనను తాను ఓదార్చుకొని, కొంచెం సహించుకొని, ఆ మాటలన్నింటినీ కూడా దిగమింగుకొని, ప్రియామామంత్ర్య, తన ప్రియమైనటువంటి భార్యను తీసుకొని, మాతరం ఉవాచ, తల్లి దగ్గరికి వచ్చి పలికాడు. బై లిజనింగ్ ద వర్డ్స్ ఆఫ్ his wife, he came to his mother along with wife and told to his mother, Amba snusham vartayeta iti. Amba,
ఓ మదర్, స్నుషాం వర్తయేత, లుక్ ఆఫ్టర్ మీ, సో లుక్ ఆఫ్టర్ యువర్ డాటర్ ఇన్ లా యాజ్ యువర్ డాటర్. అమ్మ, నేను వెళ్తున్నాను, కోడలు ఇక్కడే ఉంటుంది, కాబట్టి కోడల్ని నువ్వు చూసుకో అని అతడు పలికి, ఏవముక్త్వా మాతరం ప్రణమ్య గృహాన్ నిర్యయౌ, ఇలా పలికి అతడు తల్లికి నమస్కారము చేసి ఇంటి నుండి బయలుదేరి. He bowed to his mother and he left for abroad. గతే దేవసేనే తజ్జననీ సతతం క్రోధావిష్టా దేవసేన వియోగ దుఃఖితా నతాననాం రుదితాం కీర్తిసేనాం ప్రాహస్మ నిత్యరుదితే దుర్భగే మంగళోజ్జితే కిం చిరం రోదిషి. గతే దేవసేనే తజ్జననీ సతతం క్రోధావిష్టా దేవసేన వియోగ దుఃఖితాం నతాననాం రుదితాం కీర్తిసేనాం ప్రాహస్మ నిత్యరుదితే దుర్భగే మంగళోజ్జితే కిం చిరం రోదిషి. దేవసేనే గతి. దేవసేనుడు వెళ్ళిపోయిన తరువాత తజ్జనని అతని యొక్క తల్లి సతతం క్రోధావిష్ట ఎల్లప్పుడూ కోపముగా ఉంటూ, కొడుకు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ అత్తగారు ఇంకా కోపంగా ఉంటూ, కీర్తిసేనాం ప్రాహస్మ కీర్తిసేనతో పలుకుతూ ఉండేదట. ఎలాంటి కీర్తిసేనతో పలుకుతూ ఉండేది చూడండి. దేవసేన వియోగ దుఃఖితాం నతాననాం రుదితాం, దేవసేనుని యొక్క వియోగముతో దుఃఖిస్తున్నటువంటి, తల వంచుకొని, నతాననాం తల వంచుకొని, రుదితాం ఏడుస్తున్నటువంటి కీర్తిసేనతో, భర్త యొక్క వియోగముతో బాధపడుతూ తల వంచుకొని ఏడుస్తున్నటువంటి కీర్తిసేనతో ఆ అత్త పలుకుతూ ఉండేది. ఏమని పలుకుతుండేడా? నిత్య రుదితే దుర్భగే, దుర్భగే ఓ దౌర్భాగ్యురాలా, నిత్య రుదితే ఎల్లప్పుడూ ఏడ్చేదాన, ఓ ఎల్లప్పుడూ ఏడ్చేటువంటి దౌర్భాగ్యురాలా, మంగళోజ్జితే అంటే ఈ శుభ సమయాన నా పుత్రుడు ధనం సంపాదించడానికి వెళ్ళినటువంటి ఈ శుభ సందర్భాన కిం చిరం రోదిషి, ఎందుకు అంతగా ఏడుస్తున్నావు, ఎందుకు ఎక్కువగా ఏడుస్తున్నావు? ఆఫ్టర్ ద డిస్పర్సల్ ఆఫ్ దేవసేన, ద మదర్ ఇన్ లా who always angry scolded Kirtisena, hey unluckiest woman, why are you crying so much? This is the auspicious moment, don't make it as unauspicious by your cry. అయం తే భాష్ప మోక్షస్తవ పితుః కృతేస్తు మమ పుత్రం చిరం జీవతు ఇతి. అయం తే భాష్ప మోక్ష తవ పితుః కృతే అస్తు, నీ యొక్క ఈ కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో, భాష్ప మోక్ష, సో నీ యొక్క ఈ కన్నీళ్ళు ఏవైతే ఉన్నాయో, తవ పితుః కృతే అస్తు నీ తండ్రి కోసమే ఉండుగాక. ఏడవాలనుకుంటే ఏడు, కానీ నీ తండ్రి కోసమే ఏడు. మమ పుత్ర చిరం జీవతు ఇది, నా పుత్రుడైతే చిరకాలము జీవించుగాక అని. అంటే ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా చచ్చిపోయిందా? ఏడవాలనుకుంటే ఏడు, నీ తండ్రి చనిపోయింది అనుకొని ఏడు, అంతేకాని నా పుత్రుడు మాత్రం చాలా కాలం జీవిస్తాడు అని పలుకుతూ ఉన్నది ఆ అత్త. వై ఆర్ యు క్రైయింగ్ దిస్ మచ్? ఇఫ్ యు వాంట్ టు క్రై, క్రై ఫర్ యువర్ ఫాదర్, బట్ డోంట్ ఫర్ మై సన్. Why? Because my son will live more and more life. వాక్పారుష్య భయాత్ ప్రసన్నవదనాం అన్యస్మిన్ అహని శ్వశ్రూరవదత్. వాక్పారుష్య భయాత్ ప్రసన్నవదనాం అన్యస్మిన్ అహని శ్వశ్రూరవదత్. పాపం అత్త ఎక్కడ తిడుతుందో అని భయపడి, ఆ అత్త యొక్క పరుషమైన మాటలకు భయపడి, ప్రసన్న వదనముతో కనిపించినటువంటి ఆమెను చూసి మరునాడు ఉదయం అత్త మళ్ళీ పలికింది. పాపం ఇంతసేపు ఏమో ఏడుస్తూ ఉంటే అత్త తిట్టింది, ఎందుకు ఏడుస్తున్నావు అని. ఇప్పుడు అత్త తిడుతుందేమో అని భయపడి ఆమె ఏం చేస్తున్నది? కొంచెం చిరునవ్వుతో కూడిన ముఖం పెట్టుకొని ఉంది.
వాస్తవానికి మనసులో బాధ ఉన్నా పైకి మాత్రం ఏం కనిపిస్తున్నది? ముఖంలో నవ్వు మాత్రమే చూపిస్తున్నది, ప్రదర్శిస్తున్నది. అటువంటి ఆమెను చూసి అత్త మళ్ళీ పలికింది, హాసశీలే తవ పతి దేశాంతరం గతః త్వం పునః నిస్నేహాస విలాసమీక్షసే జనమితి. హాసశీలే, ఓ నవ్వేదాన, తవ పతి దేశాంతరం గతః, నీ భర్త వేరొక దేశానికి వెళ్ళాడు. త్వం పునః నిస్నేహాస విలాసమీక్షసే జనమితి, నీ భర్తనేమో వేరొక దేశానికి వెళ్తే నువ్వేమో ఇలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నావు అని అనుకుంటారు ప్రజలందరూ. అంటే నీకు నీ భర్త మీద ప్రేమ ఏమీ లేదు, భర్త వదిలిపెట్టి వెళ్ళాడనే బాధ నీలో ఏ మాత్రం కూడా కనిపించడం లేదు అని ప్రజలు అంటారు అని పలుకుతున్నది. విరహ పీడితాం తాం ఉద్వేగ తామేవం ఉద్వేగకరైః నానావిధైః వాక్సాయకైః అసకృజ్జగాన స దుష్టబుద్ధి శ్మశ్రూః. పాపం విరహ పీడితాం అపి, వియోగ దుఃఖముతో బాధపడుతున్నప్పటికీ ఆమెను నానావిధైః వాక్సాయకైః, ఇటువంటి రకరకాలైనటువంటి బాణముల వంటి మాటలతో జగాన అసకృజ్జగాన గాయపరుస్తూ ఉన్నది. ఎవరు? దుష్ట బుద్ధి కలిగినటువంటి ఆ అత్త. పాపం భర్త లేడు అని బాధ ఒకటి ఉంటే, ఏడిచినా బాధనే ఉంది, నవ్వినా బాధే ఉంది. ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నావని తిడుతుంది, నవ్వుతే ఎందుకు నవ్వుతున్నావని తిడుతుంది. ఈ విధముగా రకరకాల మాటలను సూదుల్లాగా పొడుస్తూ ఆమెను మరింత బాధ పెడుతూ ఉన్నది. స్నుషా వదోపాయం చింతయిత్వా భర్తృ ద్రవిణం రక్షేత్యుక్త్వా స్నుషా మంద గృహోదరే న్యవేశయన్ నిబిడారల్ గలే తస్మిన్ స్థాం అద్య అభ్యదదాత్. స్నుషా వధోపాయం చింతయిత్వా భర్తృద్రవిణం రక్షేతి ఇతి ఉక్త్వా, రక్ష ఇతి ఉక్త్వా స్నుషాం అందగృహోదరే న్యవేశయన్ నిబిడార గలే తస్మిన్ స్థాం అప్యదదాత్. స్నుషా వధోపాయం చింతయిత్వా, స్నుష డాటర్ ఇన్ లా, కోడలు, వధ ఉపాయం చింతయిత్వా, కోడల్ని చంపడానికి ఉపాయం ఆలోచించి, భర్తృ ద్రవిణం రక్ష ఇతి ఉక్త్వా, నీ భర్త సంపాదించిన ధనాన్ని రక్షించుకో అని పలికి, స్నుషాం కోడలిని, అంధగృహోధరే చీకటి గదిలోకి, న్యవేశయన్ తోసేసి పంపించి, నిబిడారగలే తస్మిన్ ఆమెను గది లోపలికి పంపించేసి బయటికి వెళ్ళి బెడం పెట్టేసింది. చూడండి, అప్యద అలా లోపలికి పెట్టేసి తాను బంధించింది. తస్యై భగ్న శరావకే అశన చతుర్భాగం దదౌ, తస్యై భగ్న శరావకే శన చతుర్భాగం దదౌ. తస్యై ఆమె చీకటి గదిలో బంధించింది, కానీ మరి ఆమెకి ఏం చేసేదట? భగ్న శరావకే, విరిగిపోయినటువంటి మట్టి పాత్రలయందు, విరిగిపోయినటువంటి మట్టి పాత్రలో అశన చతుర్భాగం, ఆమె యొక్క ఆహారములో 4వ భాగం, 1/4 పార్ట్ ఆఫ్ హర్ మీల్స్, ఆమె ప్రతిరోజు ఎంతైతే తింటూ ఉండేదో దానిలో 4వ వంతు భాగాన్ని మాత్రమే విరిగిపోయిన మట్టి పాత్రలో వేసి ఇచ్చేది. సా కీర్తిసేన శరావకర్పరేణ గృహం శనైశ్చకాన పశ్చాచ్చ సుదైవాత్ ప్రాప్తేన ఖనిత్రేణ మహాబిలం అకరోత్. సా కీర్తిసేన, ఆ కీర్తిసేన, చీకటి గదిలో బంధించబడినటువంటి ఆ కీర్తిసేన శరావకర్పరేణ అంటే ఆ మట్టి పాత్ర యొక్క ముక్కలతో గృహం ఇంటిని శనైహి చకాన మెల్లగా తవ్వడం మొదలుపెట్టింది. శనైహి మెల్లగా. సో ఆమె తమకు ఇచ్చినటువంటి మట్టి పాత్ర ముక్కలతో ఆ ఇంటిని మెల్లమెల్లగా తవ్వడం అనేది ప్రారంభించింది. పశ్చాత్ తర్వాత సుదైవాత్ ప్రాప్తేన, అదృష్టం వలన లభించినటువంటి ఖనిత్రేణ, ఖనిత్రం అంటే
ఇక్కడ మనం ఒక పార లాంటిది అని చెప్పవచ్చు. స్పేడ్ మనం చూస్తుంటాం, చెంచా లాగా ఉంటుంది, స్పూన్ లాగానే ఉంటుంది, దాంతో తీసి మట్టిని బయట పడేస్తుంటారు. అటువంటి దానితో ఆమె ఆ ఇంటికి పెద్ద రంధ్రమే చేసింది, మహాబిలం, ఏ బిగ్ హోల్. ఖనిత్రం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఏతత్ ఖనిత్రం, దిస్ ఇస్ స్పేడ్. దీని యొక్క సహాయంతోనే ఆమె ఇంటిని తవ్వుతూ తవ్వుతూ భూమి నుండి బయటికి వెళ్ళడానికి పెద్ద మార్గాన్ని చేసింది. తేనైవ బిలేన నిశి నిష్క్రమ్య కనకమంబరాని చ గృహీత్వా పౌరుషం వేషం విధాయ వలభీం అభిప్రతస్తే. తేనైవ బిలేన, ఆ బిలము నుండి, అంటే ఆమె ఏ భూగర్భ మార్గం అయితే చేసుకున్నదో ఆ మార్గము నుండి, నిశి రాత్రి సమయములో, నిష్క్రమ్య బయలుదేరి. ఎట్లా బయలుదేరి కదా, కనకం అంబరాని చ గృహీత్వా, కనకం బంగారం, గోల్డ్, అంబరాని క్లాత్స్ వస్త్రాలు, బంగారం తీసుకొని, పౌరుషం వేషం విధాయ పురుష వేషాన్ని ధరించి, వలభీం అభిప్రతస్తే ఆమె కూడా విదేశాలకు బయలుదేరి, అంటే వేరొక దేశానికి బయలుదేరి. పతి సార్థ పతిం ప్రాప్య పురుష స్పర్శం పరిహృత్య ప్రయయో. పథి, పథి, పథి అంటే మార్గము యందు, సార్థపతిం ప్రాప్య, సార్థపతి అంటే ఇక్కడ కొంతమంది వ్యాపారుల యొక్క సముదాయం, ఏ గ్రూప్ ఆఫ్ మర్చెంట్స్. ఆమె ఎప్పుడైతే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిందో ఆమెకి కొంతమంది వ్యాపారులు వెళ్ళడం కనిపించారు. కనిపించిన వాళ్ళతో పాటు ఈమె కూడా ఏం చేసింది, తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది. ఏకదా తం మహాసార్థం చౌరసేన అభ్యద్రవత్. ఒకసారి ఆ వ్యాపారుల యొక్క బృందాన్ని, ఆ వ్యాపారుల యొక్క సముదాయాన్ని, చౌరసేన ఒక దొంగల ముఠ, అభ్యద్రవత్ చుట్టుముట్టింది. సో ఈమె కూడా వాళ్ళందరితో పాటే వెళ్తున్నది, కానీ కొంచెం వెనుక వెళ్తున్నది. అంతలోపే ఒక దొంగల ముఠ వచ్చేసి ఆ వ్యాపారుల యొక్క సముదాయాన్ని చుట్టుముట్టింది. సార్థే చౌరై నిశేషతాం నీతే తేన భయ విత్రస్త సా భూ కుహరాంతరే తృణే గూఢముషిత్వా రజనీం అగమయత్. సార్థే చౌరైర్ నిశేషతాం నీతే, వ్యాపారుల దగ్గర నుండి దొంగలు మొత్తం దోచుకున్నారట. నిశేషతాం, ఏ మాత్రం మిగిల్చకుండా మొత్తం దోచుకున్నప్పటికీ, తేన భయ విత్రస్త, దానితో భయపడి ఆమె, భూ కుహరాంతరే భూగర్భము యందు, తృణే గూఢముషిత్వ గడ్డితో బాగా కప్పుకొని, రజనీం అగమయత్ రాత్రిని గడిపింది. భూకుహరం అంటే అడవిలో భూకుహరం అంటే ఎలా ఉంటుంది అంటే, ఈ జంతువులను వేటాడడానికి పెద్ద పెద్ద లొందలు తవ్వుకుంటారు, ట్రాపింగ్ పిట్స్ అంటాం మనం వాటిని. అటువంటి లొందలో తాను దిగి పైకెళ్ళి గడ్డిని కప్పుకొని రాత్రిని గడిపింది. చూద్దాం భూకుహరం ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పటివరకు ఒకవేళ చూసి ఉండకపోతే మీకు ఐడియా వస్తుంది. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తున్నది భూమి లోపల తవ్వబడినటువంటి లొంద. అంటే ఇక్కడ మామూలుగా పక్కన మనకు బండలు కనిపిస్తున్నాయి, కానీ అలా బండలు ఏమి ఉండవు, డైరెక్ట్ మట్టిలోనే తవ్వబడి ఉంటుంది. రాత్రి అక్కడ గడిపింది. ప్రాతస్తతో వినిర్గత్య వికటాటవీం ప్రవిష్ట అపి సింహాదిభిః వన్యైః పశుభిః దైవవశాన్ న నిహత. మరునాడు ఉదయం ఆ లొందలో నుండి ఆమె బయటికి వచ్చింది, ఆ భూగర్భము నుండి ఆమె బయటికి వచ్చేసి ఇంకా దట్టమైనటువంటి అడవిలోకి, ఇంకా భయంకరమైనటువంటి అడవిలోకి ప్రవేశించినప్పటికీ, సింహాదిభిః వన్యైః పశుభిః, సింహము మొదలగునటువంటి ఆ వన్యమృగాల చేత, దైవవశాత్ న నిహత, అదృష్టం వలన చంపబడలేదు. ఆమె అదృష్టం బాగున్నది కాబట్టి ఆమె దట్టమైన అరణ్యంలో ప్రవేశించినప్పటికీ ఆమెను ఎటువంటి వన్యమృగాలు చూడలేదు, ఆమె వన్యమృగాల చేత చంపబడలేదు. అది ఆమె యొక్క అదృష్టంగానే భావించారు. శ్రమఖిన్నాం రాజపుత్రాకృతిం తాం దృష్ట్వా కచ్చిన్ ముని కారుణ్యాత్ శీతలైః సలిలైః తాం వితృష్ణాం అకరుత్. సరే, అలా ఆమె వెళ్తున్న సమయాన్ని
శ్రమఖిన్నాం రాజపుత్రాకృతిం తాం దృష్ట్వా, అలసిపోయి బాధతో కూడుకొని రాజపుత్రి లాంటి ఆకారము కలిగినటువంటి ఆమెను చూసి, చూడడానికి ఆమె ఎలా ఉండట, ఒక రాజకుమార్తె లాగా ఉండట, ప్రిన్సెస్ లాగా కనిపిస్తుంది. కానీ అలసిపోయినటువంటి రాజకుమార్తె లాగా కనిపిస్తుంది. కాబట్టి ఆమెను చూసి కచ్చిన్ ముని, ఒక ముని కుమారుడు, ఒక మాంక్, కారుణ్యాత్ శీతలై సలిలై, ఆమె పట్ల కొంచెం జాలిపడి, శీతలై జలై, శీతలై సలిలై, శీతలం అంటే చల్లటి, సలిలం అంటే నీరు, జలం, చల్లటి నీళ్ళు ఇచ్చి తాం వితృష్ణాం అకరోత్, ఆమె యొక్క దాహాన్ని తీర్చాడు. గతే మునిసుతే సముపస్థితే నిశీతే సముపస్థితే దస్యుభ్యో భీత సా సుశిర ద్రుమకోటరే రజనీం వాహయామాస. గతే మునిసుతే సముపస్థితే నిశీతే సముపస్థితే దస్యుభ్యో భీత స సుశిర ద్రుమకోటరే రజనీం వాహయామాస. ముని కుమారుడు ఆమె యొక్క దాహాన్ని తీర్చాడు. అతడక్కడి నుండి వెళ్ళిపోయాడు. అతడక్కడి నుండి వెళ్ళిపోయిన తరువాత ఈమె ఆ రోజు రాత్రి అక్కడ ఉన్నటువంటి దొంగలకు భయపడి మళ్ళీ ఒక చెట్టు యొక్క తొర్రయందు రాత్రిని గడపడానికి వెళ్ళింది. అంటే ఆమె ఒక చెట్టు యొక్క రంధ్రము యందు ప్రవేశించింది. ఒక చెట్టు తొర్రలో ఆమె ప్రవేశించింది రాత్రి గడపడానికి. ఇది ఈరోజు మనం చూస్తున్నటువంటి అంశం. మిగిలినటువంటి అంశాన్ని మనం రేపటి తరగతి గదిలో చూద్దాం. అంతవరకు సెలవు. శ్వః మిలామః. అస్తు. శుభమస్తు.